ఇది ఎంతమందికి ఫేవరెట్ చెప్పండి? చాలామంది కాదు 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 అని చెప్తారు. కానీ దీన్ని ఫేవరెట్గా చేసుకుంటే ఎన్ని బెనిఫిట్స్ వస్తాయోనండి. ఎంత ఆరోగ్యమో, రక్తానికి ఎంత మంచిదో, ఎంత హిమోగ్లోబిన్ పెంచుతుందో, హాయిగా వచ్చేస్తుంది. మిగిలిన ఇంగ్లీష్ మందుల వ్యవహారాలు ఏం పడక్కర్లేదు. మనం టానిక్లు తాగటం, ట్యాబ్లెట్లు వేసుకోవటం ఈ గోల్ లేదు. జ్యూస్ తాగలిగామా ద బెస్ట్. లేదా కూర చేసుకుని తిన్నా, పచ్చడి చేసుకుని తిన్నా, హల్వా చేసినా చాలా మంచిదండి. పిల్లలు చాలామంది తినరు, ఏడు వాసన వస్తుందని. పచ్చడి చేయొచ్చు, కూర చేయొచ్చు, ఫ్రై చేసుకోవచ్చు, జ్యూస్ ఎలాగూ చేసుకుంటాం. ఏ జ్యూస్లో కలిపినా ఓ చిన్న ముక్క ఇది పడేసుకుంటే సరిపోతుంది. హల్వాల్లో వాటిల్లో కలర్ కావాలంటే ఈ ఫుడ్ కలర్స్ వేయకుండా న్యాచురల్ ఫుడ్ కలర్ ఓ చిన్న ముక్క దీన్ని కోరి వేసుకుంటే చక్కగా హల్వా కూడా మంచి బ్రహ్మాండమైన రంగు వస్తుంది. ఇంత రంగు వచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చే బీట్రూట్ తోటి సింపుల్ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. జనరల్గా నేను నా పచ్చళ్ళల్లో వెల్లుల్లిపాయలు ఉండవండి. అన్నిటికీ తాలింపులు, ఇంగువ, కరివేపాకే వేసుకుంటాం. దీని ఒక్కదానికి స్పెషల్ 4 వెల్లుల్లిపాయలు వేస్తే పచ్చివి భలే రుచిగా ఉంటుంది. వాసన చాలా బాగుంటుంది. వారం రోజులు ఉంటుంది. దీంట్లో తడి తగలనివ్వకుండా చేసుకోవాలి అంతే. ముక్కలు తరగటం, తాలింపు వేయటం, చింతపండు కూడా దాంతోపాటే పెట్టేయటం, ముక్కలు చింతపండు కలిపి తాలింపు కలిపేసి రుబ్బేసుకోవటమే. అస్సలు వాసనే రాదండి. 1 వీక్ పాటు చక్కగా ఉంటుంది. పెరుగులో నలుచుకుని తినడానికి బాగుంటుంది. అన్నంలో కలుపుకోవచ్చు. నెయ్యి వేసుకుని వేడి అన్నంలో తింటే ఎంత బాగుంటుందో. పిల్లలు కూడా బాగా రిలీజ్ చేస్తారు. నేను మా పిల్లల మీద ప్రయోగించాకే ఇక చెప్పాలనుకున్నాను అనమాట. చేద్దాం చూడండి. బీట్రూట్ సహజంగానే తీపి దుంప కదా, తీయగా ఉంటుంది. కొంచెం ఎక్కువ తింటే మొహం మొత్తుతుంది కూడాను. అయితే ఈ తీయగా ఉంటుంది కాబట్టి కొంచెం మిర్చి, పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడా మరి కాసిన ఎక్కువ వేసుకోవాలి. తర్వాత చింతపండు, మనం పెట్టిన మిరపకాయలను బట్టి చింతపండు ఎక్కువ వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసి చేసుకోవచ్చు, వేయకుండాను చేసుకోవచ్చు అండి. పూర్తి ఎండుమిర్చితో ఒక రకం. ఎండుమిర్చి, పచ్చిమిర్చి రెండూ కలిపితే ఏంటంటే పచ్చడి కొంచెం లూజ్గా వస్తుంది. చలికాలం కాబట్టి 4-5 రోజులు చక్కగా ఫ్రెష్ వాసనతో ఉంటుంది. వీటినల్లా బాగా వేయించాలి అంతే అనమాట. కొంచెం నూనె ఎక్కువే పడుతుందండి. ఆయిల్ వేస్తే బాగుంటుంది. నువ్వుల నూనె వాడుకోండి, పచ్చళ్ళకి ఎక్కువ రుచిగా ఉంటుంది. చట్నీలకి నువ్వుల నూనె, తాలింపులు వేస్తాం కదా, వాటన్నిటికీ నువ్వుల నూనె కనుక వేస్తే చాలా బాగుంటుందండి. ఇలాంటి ఈ సైజు దుంపలు 2 దుంపలు కట్ చేశాను. చక్కగా చెక్కు తీసేసి శుభ్రంగా కడిగేయండి. బాగా కడగాలి బీట్రూట్ని. చెక్కు తీసాక ఇంకోసారి కడుక్కోండి. అప్పుడు ఆ పిచ్చి భయంకరమైన పింక్ రంగు లేకుండా ఒక రవ్వ తగ్గుతుంది. లోపల ఉంటుంది కలర్ అంతా పోతుందని, రక్తం పోతుందని భావించకండి. శుభ్రంగా కడగండి. ఎందుకంటే దీంట్లో ఒక రకమైన గుడ్డు ఉండే అవకాశం ఉంది. భూమిలో ఉండే దుంప కదా. బాగా కడిగేయండి. తర్వాత చిన్న ముక్కలు చేసుకోండి. ముక్కలు తరిగి పెట్టుకున్నాం చూడండి. ఆ మాత్రం దుంపలు 2 అనుకుందాం. దీనికి పెద్ద తాలింపు వ్యవహారం ఏం లేదండి. అంటే మనం పప్పులు గిప్పులు ఏం వేయం, జీలకర్రే వేసుకుంటాం. పచ్చివాసన రాకూడదు వెల్లుల్లిపాయలు అంటే తాలింపులో వేసేసుకోవటం. కొంచెం పచ్చివాసన వచ్చినా మనకు పర్వాలేదు, మనకు అలవాటే అంటే కనుక పచ్చడి గ్రైండ్ చేసేటప్పుడు కూడా వేసుకోవచ్చు. నేను ముందే వేసేస్తాను. నూనె కాగే లోపల 4 వెల్లుల్లిపాయలకి పై చెక్కు తీసి పెడదాం. ఈ వెల్లుల్లిపాయ చెక్కు తీయటానికి బద్దకించద్దండి, తీసేయండి. అది లోపల ఎక్కడైనా గొంతులో ఇరుక్కుపోయి అతుక్కునే అవకాశం ఉందట, మంచిది కాదని చెప్తారు. ఇది దీని రక్షణ కోసమే కదా ప్రకృతి పెట్టింది. పై తీసేస్తే సరిపోతుంది. మనం అరటిపళ్ళకు కూడా చూడండి, తొక్కు తీసేసి తింటాం. అయితే తొక్కు కింద బోల్డ్ అంత ప్రోటీన్ ఉంది, అదేదో ఉంది అని చెప్తారు. కానీ అయినా మాత్రం చెప్తారు కానీ తింటామా? మనము తినం కదా. వెల్లుల్లి పొట్టు పారే బుద్ధి కాకపోతే చక్కగా తీసి అట్టి పెట్టుకోండి. దీన్ని చక్కగా మార్చి హెయిర్ కలర్స్ వేసుకునేటప్పుడు కలుపుకోవచ్చు. నూనెలో కూడా కలుపుకోవచ్చు అండి, మంచి రంగు వస్తుంది తలకి. ఒక 1/2 స్పూను జీలకర్ర వేస్తున్నానండి. దీనికి జీలకర్ర తాలింపే అనమాట. జీలకర్ర వేగాక ఒక 10-12 మిరపకాయలు. ఎండుమిర్చి ఏంటంటే మరీ మాడిపోనివ్వబోకండి. ఒక 5-6 వెల్లుల్లి గర్భాలు వేసేసాను ఇందులోనే. తర్వాత ఒక 1/2 డజన్ పచ్చిమిర్చి. నాకు ఈ పచ్చళ్ళ మీద ఒక ఇంట్రెస్ట్ అండి. దీంట్లో ఏంటంటే కరివేపాకు లోపల వేసేస్తాను, పైన కనిపించేలాగా కాదు. అంటే తీసేయకూడదు అనమాట, తినేయాలి.
ఈ పోపు తీసి పక్కన పెట్టుకుని దుంప ముక్కలు ఉడకబెట్టేసుకుందాం. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇవి ఉన్న కొంచెం నూనెలో బీట్రూట్ ముక్కలు వేసేద్దాము. ముక్కలకి సరిపడా ఉప్పు, ఓ చిటికెడు పసుపు వేసి దగ్గరగా ఉండే మూత పెట్టి ఉడికిచ్చేద్దాం. వీటిని ఏంటంటే నూనెలో కొంచెం నూనె మరి కాస్త కావాలంటే వేసుకోవచ్చు. ఉప్పు వేసాం కాబట్టి వాటర్ వచ్చేస్తుంది. దీంట్లో మన పచ్చడికి సరిపడా చింతపండు ఆ మాత్రం పడుతుంది. మనం వేసిన మిరపకాయలను బట్టి సుమారుగా ఇప్పుడు మనం చేసిన దానికి ఒక 20 grams అలా అనుకోండి. ఒక చిన్న ఉసిరికాయ ఎంత, మీడియం సైజు ఉసిరికాయ ఎంత ఒకసారి కడిగేసి పెడదాం. ముక్కలు మగ్గిపోయేదాకా అట్టు పెట్టండి. బాగా మెత్తగా అంటే బాగా ఉడికిపోతుంది, మనకు తెలుస్తుంది కదా, అప్పుడు తీసేది. ముక్కలు బాగా మగ్గిపోయినాయండి. ఇలా నూనె బయటకు వచ్చేదాకా మగ్గనివ్వండి. అప్పుడు ఏమవుతుందంటే తడి లేక పచ్చడి పాడవకుండా ఉంటుంది అన్నమాట. తడి పూర్తిగా మొత్తం ఆయిల్ కనపడుతుంది కదా. ముక్కలు చూడండి ఎంత చక్కగా అయినాయో. తాలింపుని మిక్సీలో వేసి రుబ్బేసేయండి. ఒకవేళ రోలు ఉండి అవకాశం ఉంటే చక్కగా రోట్లో చేసుకోండి. పచ్చడి ఎంత బాగుంటుందో. కొంచెం కచ్చపచ్చగా నూరుకుంటే చాలా బాగుంటుంది. తాలింపు మాత్రం నూనెగా మెత్తగా నూరేసేయటం, తర్వాత ముక్కలను వేసి బాగా రుబ్బేస్తే చక్కగా రెడీగా ఉంటుంది. పైన తాలింపు వేసుకోవటం అనేది పూర్తిగా మన చాయిసే. మనకి ఇష్టం ఉంటే చేయటం, లేకపోతే లేదు, అలాగే వేసేసుకోండి. పచ్చిమిర్చి వేయటం వల్ల కొంచెం లూజ్గా ఉందండి పచ్చడి. మనం ఎండుమిర్చి వేస్తే ఇంకా కొంచెం గట్టిగా వస్తుంది. ఏ టేస్ట్ నచ్చితే ఆ టేస్ట్ ప్రకారం చేసుకోవచ్చు. పైన తాలింపు వేయకపోయినా ఏమీ నష్టం లేదు. ట్రై చేసి చూడు. గుమగుమలాడే బీట్రూట్ పచ్చడి రెడీ అయిపోయింది. చూడండి, దీంట్లో కావాలంటే మళ్ళీ పల్లీలు వేసుకోవటము, నువ్వులు వేసుకోవటము ఏం చేయదండి. ప్యూర్ ఓన్లీ వెజిటబుల్తో మాత్రమే పచ్చడికి కావాల్సినవి మాత్రమే వేస్తాం. చేసి చూడండి ఇట్లా. ఒకవేళ నచ్చితే కనుక కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.